మార్కు సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. తమ చిన్న బిడ్డలను ముట్టుకున్న వలైనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకునవచ్చు. అయితే శిష్యులు వారిని గద్దించలేదు. యేసు అది చూసి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియండి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని యొక్క రాజ్యము ఇలాంటి వారిదనేది. మరియు మత్తయి సువార్త 19వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలలో, లూకా సువార్త 18వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలలో ఇదే విషయం అనేది పొందుపరచడం జరిగినది. జరిగిన సంఘటన ఏమిటంటే, కొంతమంది తమ యొక్క శిశువులను చిన్న బిడ్డలను ప్రభు దగ్గరకు తీసుకురావడానికి వారు చిన్న బిడ్డలను తీసుకొచ్చారు. కానీ ఆ విధంగా తీసుకురావడము అక్కడ ఉన్నట్టు ఆయన శిష్యులకి అంగీకారంగా లేదు కాబట్టి వారిని తీసుకురావద్దని వారిని అభ్యంతరపరచడం జరిగింది. అందుకు ప్రభువు తెలియజేసిన విషయం ఏమిటంటే, చిన్న బిడ్డలు మీరు ఆటంకపరచకండి, వారిని నా యొద్దకు తీసుకున్నారండి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని ఆయన తెలియజేయడం జరిగింది. ఈ 3 విషయాలను ఈ సందర్భంలో మనం ఆలోచించాలి. ఆ 3 విషయములు ఏమిటి? 10, 14 మార్కు సువార్తలో చిన్న బిడ్డలు నా యొద్దకు రానియండి, వాటిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిది. 3 ప్రత్యేకమైన విషయాలు. చిన్న బిడ్డలను తల్లిదండ్రులు తీసుకొస్తున్నారు. అయితే ఆయన శిష్యులు ఆయన యొద్దకు తీసుకురావద్దని వారిని మందలించడం జరిగింది. అందుకు ప్రభు వారికి ఇచ్చినటువంటి ఒక హెచ్చరిక ఏమిటంటే 3 విషయాలు. ఒకటి, చిన్న బిడ్డలు నా యొద్దకు తీసుకురండి. అంటే చిన్న బిడ్డలు ఆయన యొద్దకు రావడము ఆయన కోరుకోదగినటువంటిది. ఈ వచనంలో మనం చూసేటువంటి అంశం ఏమిటంటే, చిన్న బిడ్డలను ప్రభు ప్రేమిస్తున్నారు. ప్రభు వారిని ప్రేమించి వారిని నా యొద్దకు తీసుకురావడానికి ఎవరు కూడా ఏం చేయకూడదు, ఆటంకపరచకూడదు. కాబట్టి ప్రభు ఆ చిన్న బిడ్డలను ప్రేమిస్తున్నారు. ఆ విధంగా చిన్న బిడ్డలను ప్రభు యొద్దకు నడిపిస్తున్నప్పుడు అనేక మంది ఏం చేస్తున్నారు? ఆటంకపరుస్తున్నారు, అభ్యంతరపరుస్తున్నారు. వాస్తవానికి ఒక వచనంలో మనము చదివినట్లయితే, ఎందుకు చిన్న బిడ్డలు ప్రభు యొద్దకు తీసుకురావాలి? ఎందుకు తీసుకురావాలి అంటే, ఎందుకు తీసుకురావాలని అనుకున్నారు వారు? మత్తయి సువార్త 19:13 అనేది ఈ విధంగా మనకు తెలియజేస్తుంది. గమనించాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వచనం. ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్నపిల్లలను ఆయన ఎదురు తీసుకువచ్చారు. ఉద్దేశం దేని కొరకు? ఎందుకు చిన్నపిల్లలను ప్రభు యొద్దకి ఆనాడు వారు తీసుకురావాలని కోరుకున్నారు? ఏం చేయాలనుకున్నారు? 2 విషయాలు. ఒకటి, వారి మీద చేతులుంచి అని చెప్తున్నాడు. గమనించండి. 13వ వచనంలో ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలని కొందరు చిన్నపిల్లలు ఆయన దగ్గర తీసుకొచ్చారు. 2 ఉద్దేశాలు. ఒకటి, వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించడానికి. 2, వారి కొరకు ప్రార్థన చేయడానికి వారు ప్రభు యొద్దకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. 3వ ఉద్దేశం ఏదైనా ఉందండి? 3వ ఉద్దేశం ఏదైనా ఉందా? చిన్నపిల్లలు అంటే ఎలాంటి చిన్నపిల్లలు అంటే వేరు?
ఎలాంటి ఎంత ఎంత చిన్నపిల్లలు వీరు? చిన్నపిల్లలు అంటే చాలా చిన్నపిల్లలు. 18వ అధ్యాయం 15వ వచనం లోకాసు వార్తలో కేవలం వారిని శిశువులుగా చెప్పబడింది. వారు చిన్నపిల్లలు అన్నమాట. ఆ చిన్నపిల్లల మీద ఆయన చేతుల నుంచి ప్రార్థన చేయాలని తల్లిదండ్రులు కోరుకొని ప్రభు ఎద్దకు తీసుకొస్తున్నాం. ఈనాడు మనం చిన్న బిడ్డలను ఏం చేయవలేను, మనము అలాగే తీసుకురావాలి. చిన్నపిల్లలను ప్రభు ఉన్నట్టంటే ఆయన సన్నిధికి 2-3 ఆయన సంఘంగా కూడుకుంటున్నప్పుడు ఆయన యొక్క సన్నిధికి మనం తీసుకురావడానికి ఎన్నడూ కూడా ఏం చేయకూడదు, మనము వెనకాడకూడదు. ఇప్పుడు 2 కారణములు ప్రభు ఎదురు తీసుకురావడానికి కారణం ఏమిటి? 1, ఆయన చేతుల నుంచి ఆశీర్వదించడానికి. 2, వారికి అలాగున ప్రార్థన చేయడానికి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే మత్స్యశాఖ వారు దీంట్లో 3వ కారణాన్ని తీసుకొస్తున్నారు. ఆ 3వ కారణం ఏమిటంటే వారికి బాప్తిసం ఇవ్వడానికి ఆయన ఎందుకు తీసుకొచ్చారని కొత్త ఒక రకాన్ని సృష్టించారు. అంటే ఇప్పుడు అందుకని ఏం చేస్తున్నారు, ఇప్పుడు శిశువులకు కూడా బాప్తిసాన్ని ఇస్తున్నారు. చిన్నపిల్లలు కూడా బాప్తిసం ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే ఈ వచనాన్ని ఆధారం చేసుకుంటున్నాం. ఏమనేసి ఆనాడు ప్రభు యొద్దకి చిన్నపిల్లల్ని తీసుకొచ్చడానికి శిష్యులు ఆటంకపరిచినా సరే ప్రభు వారిని రమ్మని చెప్పారు. కాబట్టి ప్రభు యొద్దకు వారు రావాలేనంటే వారికి కూడా మనం బాప్తిసం ఇచ్చి ప్రభు యొద్దకు తీసుకెళ్ళాలి అని ఒక అబద్ధ బోధన ఈనాడు మనుషులు సృష్టించడం జరుగుతుంది. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నటువంటి అపోస్తులైన మత్తయి గారి ద్వారా మరియు మార్కు, లూకా గారి మూలంగా తేటగా మనకు తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేయాలని తీసుకొని వారు అనుకున్నారు తప్ప మరే ఉద్దేశంతో ఆయన వారికి బాప్తిసం ఇవ్వాలని వారు ఆలోచన చేయలేదు. వారు ఆలోచన చేసింది ఏమిటి? చేతుల నుంచి ఆయన మీద వారి మీద ప్రార్థన చేయాలి. కానీ ఈనాడు మనుషులు ఏం చేస్తున్నారు? చిన్నపిల్లలను కూడా బాప్తిసం ఇవ్వడానికి వారు ముందుకెళ్ళిపోతున్నారు. ఆ విధంగా చేయడానికి వారికి ఏ అధికారం ఉంది? ఏ అధికారం లేదు. దానికి వారు చేయడానికి గల వారు ఒక కారణం ఏమిటంటే ఆ చిన్నపిల్లలు అనేటువంటి వారు పుట్టుకతోనే పాపంతో పుడుతున్నారు కాబట్టి వారికి బాప్తిసం ఇవ్వాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, చిన్నపిల్లలు పాపం చేయలేదు, ఎందుకంటే ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని చెప్పారు. కాబట్టి చిన్నపిల్లలు అనేటువంటి వారు నిర్దోషమైనటువంటి వారు, దోషములైనటువంటి వారు. అలాంటి చిన్నపిల్లలు దోషం చేశారని మనం చెప్పడము దేవుని లేఖనములకు విరుద్ధమైనటువంటి. అలాంటి పిల్లలకు ఏమీ తెలియని ఒక స్థితిలో వారికి బాప్తిసం ఇవ్వడం అనేది మరీ విదూరమైనటువంటి. దానికి వారు చెప్పేటువంటి ఇంకొక ఆలోచన ఏమిటంటే ఆనాడు ఇశ్రాయేలీలు 8వ దినమందు సున్నతి చేయించారు. అందువలన వారు దాంట్లో ఇశ్రాయేలీలుగా వారు చేర్చబడ్డారు. కాబట్టి ఆ విధంగా మనం కూడా బాప్తిసం ఇవ్వడం ద్వారా వారిని ఏం చేయవచ్చు, మనము చేర్చవచ్చు. దానిది అవివేకమైనది. అది భూసోదమైన ఇశ్రాయేలీలు, మనం ఆత్మసోదమైన ఇశ్రాయేలీలు. మనం బాప్తిసం పొందుతున్నామంటే బాప్తిసం ఎవరు పొందవలేను? ఎవరు బాప్తిసం పొందాలి? నేను ప్రశ్న అడుగుతున్నా, ఎవరు బాప్తిసము పొందాలి? లేకపోతే ఎవరికి మనం బాప్తిసం ఇవ్వాలి? నేను అడిగే ప్రశ్నను జాగ్రత్తగా వినాలి. ఎవరికి మనము బాప్తిసం ఇవ్వడానికి మనకి దేవుని లేఖనములో అధికారం ఉన్నది? ఎవరికి ఉన్నది? ఎవరికి మనం బాప్తిసం ఇవ్వాలండి? ఎవరికి బాప్తిసం ఇవ్వాలి? అది మన లేఖనానుసారంగా ఉండాలి. ఆ ప్రశ్నను మీకు అలాగే వదిలేస్తున్నా, మీరు ఆలోచించే మరోసారి కలుసుకున్నప్పుడు దానికి మీరు సమాధానం చెప్పాలి. బాప్తిసము మనము ఎవరికి ఇవ్వలేను లేఖనానుసారంగా, ఏ యొక్క లేఖనాల ప్రకారం ఎవరికి మనం బాప్తిసం ఇవ్వడానికి మనకు అధికారం. ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చి ఆ విధంగా వారు తీసుకొచ్చి యేసుక్రీస్తు ద్వారా బాప్తిసం పొందడానికి కాదు, వారందరూ కూడా యేసు ప్రభువు నందు వారి కొరకు ప్రార్థన చేయడానికి.
మరియు ఆయన్ని వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేయడానికి తీసుకొచ్చారు తప్ప మరి ఏదైనా మూడో ఉద్దేశం ఉందండి? లేదు. లేఖనాల ప్రకారం మూడో ఉద్దేశం. సరే, రెండు ఈ విధంగా తీసుకురావడానికి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? దాన్ని కోరుకొంచున్నారు. అవునండి, కోరుకొంచున్నారు. ఈనాడు చిన్నపిల్లలు ఆయన దగ్గర తీసుకురావడానికి మరో కారణం ఏమిటంటే, ఆనాడు యేసుక్రీస్తు వారు అనేక ప్రాంతాలలో ఆయన సంచరిస్తూ అనేకులకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ అనేకమైన అద్భుతాలు సూచక్రియలు చేస్తూ ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఆనాడు ఉండడం ద్వారా అది వారి మధ్యలో ఆయనకు ఒక గౌరవం ఏర్పాటు చేసింది. కాబట్టి అలాంటి ఒక పరిశుద్ధమైనటువంటి ప్రభు యొక్క చేతులు వారి మీద పడాలని వారు కోరుకున్నారు. అందువల్ల తీసుకొచ్చారు వారు, అంతే తప్ప వేరే కారణం అనేది కాదు. రెండోదిగా మనం గమనించినట్లయితే ప్రభు వారు వస్తున్నప్పుడు అక్కడున్న శిష్యులు ఏం చేస్తున్నారు? ఆటంకపరుస్తున్నారు. అవునండి, ఈనాడు మనం కూడా మన పిల్లల్ని ఏం చేస్తాం? మనము తీసుకురావడం లేదు. ఎందుకు తీసుకురావడం లేదు? ఒకటి, స్థలం సరిపోదని. రెండు, మన పిల్లల్ని తీసుకొచ్చినట్లయితే మనం చేసే ఆరాధనకి వారు అభ్యంతరపరుస్తారని. మూడు, ఆ పిల్లలు తీసుకొచ్చినట్లయితే వారు ఎక్కడొచ్చి నిద్రపోతారని. మరి చిన్నపిల్లలను మనం ఈ విధంగా తీసుకురావడం వలన ఇతరులకు కూడా అది ఏదో డిస్టర్బెన్స్గా ఉంటుందని మనం ఏం చేస్తున్నాం? మనం తీసుకురావడం. కానీ ప్రభు ఏం చెప్తున్నారు? ఆ విధంగా శిష్యులు వారు తల్లిదండ్రులైన వారు తీసుకొస్తున్నప్పుడు అక్కడున్న శిష్యులు ఏం చేస్తున్నారు? ఆటంకపరుస్తున్నారు. మనము తీసుకురాకపోవడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. కానీ వాస్తవానికి ఏమిటంటే, ఆ విధంగా తీసుకొస్తున్నప్పుడు ఆనాడు శిష్యులు ఏం చేశారు? దాన్ని అభ్యంతరపరిచారు. ఈనాడు మనం ఏం చేస్తున్నాము? తల్లిదండ్రులైన మనం కూడా అభ్యంతరపరుస్తున్నాం, ఇతరులు అభ్యంతరపరుస్తున్నారు, సహోదరులు అభ్యంతరపరుస్తున్నారు. అయ్యా, ఎందుకు అయ్యా మీరు పిల్లల్ని తీసుకొస్తున్నారు అని రకాలుగా సేవకులు చెప్తున్నారు. ఆ విధంగా అనేక మంది నడిపించేవారు చెప్తున్నారు. కారణం ఏమిటంటే, పిల్లలకి ఒక ఆరాధనలో ఆరాధనకి మనం వెళ్తున్నామంటే దానికి విలువను మనం చెప్పకపోవడమే. రెండోది, పిల్లలకి అది ఆ విధంగా కూర్చొని వారు ఆడుకుంటున్నారంటే దానికి వారికి ఒక ఆట స్థలం, వారి ఇంటికి ఎక్కడున్న కూడుకోవడానికి వ్యత్యాసం లేకపోవడం. మూడోది ఏమిటంటే, ప్రభు యొక్క సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు ఎలా ఉండాలని వాళ్ళు నేర్చుకోవడానికి మనం ఏం చేస్తున్నాము? నేరుగా ఆరాధనకి తీసుకొచ్చేస్తున్నాం. ఆరాధన తీసుకురావడానికి ముందుగా ఇంట్లో మనం అందరం కుటుంబంగా కలుసుకొని దేవుని ఆరాధించాలి, ఆయన్ని పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదువుకోవాలి. ఆ క్రమం అనేది ఎక్కడ నేర్పించబడాలి? కుటుంబంలో నేర్పించబడాలి, ఇంట్లో నేర్చుకోవాలి. అలాగూ నేర్చుకున్నటువంటి వ్యక్తులు సంఘానికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? అక్కడ ఏ విధంగా ఉంటుంది? అక్కడ ఇంట్లో వారు క్రమశిక్షణ నేర్చుకున్నారు కాబట్టి అలాంటి ఒక క్రమశిక్షణని ఇప్పుడు సంఘంగా మనం కూడుకున్నప్పుడు కూడా అలాంటి క్రమశిక్షణ వారు మెయింటైన్ చేస్తారు. ఇక్కడ పిల్లలు వచ్చి ఆడుకోవడానికి, నిద్రపోవడానికి, హోంవర్క్ చేయడానికి, లేనట్లయితే అల్లరి చేయడానికి గల కారణం ఏమిటంటే, ఇంట్లో వారికి ప్రార్థన అనేది జరగకపోవడం. ఇంట్లో వారు ఏం చేయడం లేదు? తల్లిదండ్రులుగా కూర్చొని వారు ఒక డిసిప్లిన్, ప్రభు సన్నిధిలో మనం ఎలాగ ఉండాలనే ఒక క్రమమును వారు నేర్పించకపోవడం. అయితే మనం తీసుకొచ్చినట్లయితే అనేక మంది ఈ యొక్క కారణములను బట్టి ఏం చేస్తున్నారు? అభ్యంతరపరచడం జరుగుతుంది. ఆనాడు శిష్యులు ఏ కారణములను బట్టి అభ్యంతరపరిచారో మనకు తెలియదు. కానీ ఈనాడు మనం అనేక రకాలుగా ఏం చేస్తున్నాము? అభ్యంతరపరుస్తున్నాము. మూడోది ఏమిటంటే, యేసుక్రీస్తు వారు ఆ విధంగా అభ్యంతరపరచడాన్ని ఆయన అంగీకరించకుండా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వారిని నా ఎదురు తీసుకున్నాడు. ఎందుకంటే పిల్లలను ఆయన ప్రేమిస్తున్నారు. పిల్లలను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారు కాబట్టి ఆ పిల్లల్ని ఏం చేయాలి? మీరు నా ఎదురు తీసుకోవాలి. వారు కోరుకున్న రీతిలోనే వారి కొరకు ఏం చేయాలనుకుంటున్నాను? నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. వారు కోరుకున్న రీతిలోనూ వారి కొరకు నేను ఏం చేయాలనుకుంటున్నాను? వారి మీద చేతులుంచి నేను వారి కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఆ యొక్క పిల్లలు నా ఎదురు తీసుకోరండి. వారిని మీరు ఏం చేయకూడదు? అభ్యంతరపరచకూడదు.
ఎంత విలువైన మాటలు ప్రభు చెప్పారు గమనించారు. నాడు ప్రభు నందు ఉన్నటువంటి మనము మన యొక్క పిల్లలను ప్రభు యొక్క సన్నిధికి తీసుకురావడానికి మనం ఆటంకంగా ఉండకూడదు, ఇతరులు కూడా దానిని ఆటంకపరచకూడదు. ఒకవేళ ఆ విధంగా ఆటంకపరచడము ప్రభువునకు ఇష్టం లేదు, ప్రభువుకి ఇష్టం లేదండి. ప్రభుకి ఏ విధానంలో కూడా అది ఇష్టం లేదు. ఆ విధంగా అభ్యంతరపరచడాన్ని ఆయన కోరుకోవడం లేదు. కాబట్టి ఈనాడు మనం ఆ విధంగా అభ్యంతరపరిచినట్లయితే అది సమస్యతో కూరుకున్నటువంటిది. కాబట్టి మనం చూసినటువంటి 3 విషయములు ఏమిటంటే, ఒకటి, ఆనాడు తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలను ప్రభు ఎదురు తీసుకురావాలని కోరుకున్నారు. ఆ విధంగా తీసుకొస్తున్నప్పుడు రెండోది ఆయన శిష్యులు ఏం చేశారు, ఆయన్ని అది ఆటంకపరిచారు, అభ్యంతరపరిచారు. 3 అయితే యేసుక్రీస్తు మరి ఏం చెప్పారు, లేదే మీరు అయితే మీరు మనం తీసుకోలేండి. ఎందుకు తీసుకురమ్మని చెప్పాడంటే ఆయన చెప్తున్నాడు, ఇలాంటి వారిదే దేవుని యొక్క రాజ్యం. వారిదని చెప్పలేదు ఆయన. నేను దాని తప్పుగా చదువుతాను, గమనించండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 14వ వచనం. ఆయన శిష్యులు తీసుకొచ్చిన వారిని గద్దించగా, యేసు చిన్నపిల్లని ఆటంకపరచగా వారిని నా యొద్దకు తీసుకుని పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పాను. నేను తప్పుగా చదువుతాను, గమనించాను. పరలోక రాజ్యము వారిదని వారితో చెప్పాను. వారిదండి, ఇలాంటి వారిదే. అలాంటి వారిది పరలోక రాజ్యం కాబట్టి వారిని ప్రభు యొద్దకు తీసుకురమ్మని ఆయన కోరుకున్నారు. ఒకటి, ఆ పిల్లల్ని ఆయన ప్రేమించారు. రెండోది, ఆ పిల్లల లాంటి వారికి పరలోక రాజ్యం అనేది ఉన్నదని యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. ఇవన్నీ జరగడానికి గల కారణం ఏమిటంటే, ఎందుకు వారు అభ్యంతరపరిచారు? ఎందుకు అభ్యంతరపరిచారండి? ఒక కారణం చెప్పండి. ఒకటి, వారు అభ్యంతరపరచడానికి గల కారణం ఏమిటంటే, ప్రభు యొక్క చిత్తం ఏమిటో వారికి తెలియకపోవడం. ఎందుకు వారు అభ్యంతరపరిచారు పిల్లల్ని? ఎందుకు అభ్యంతరపరిచారండి? ప్రభు యొక్క ఉద్దేశాలు ఆయనకు తెలియకపోవడం, ఆ శిష్యులకు తెలియకపోవడం, ప్రభు యొక్క ఆలోచనలు వారు తెలుసుకోకపోవడం, ప్రభు యొక్క ఉద్దేశములను, ప్రభు యొక్క చిత్తమును వారు ఎరగకపోవడమే కారణం. ఈనాడు పిల్లలను అనేక మంది అభ్యంతరపరుస్తున్నారంటే దానికి గల ప్రాథమికమైన కారణం ఏమిటంటే, వారు పిల్లలను ఏం చేయడం లేదు, ప్రభు యొక్క ఉద్దేశమును ఎరగకపోవడమే. ప్రభువును గురించి వారు తెలుసుకోకపోవడమే. ఆయనకు ఉద్దేశం ఏమిటి, ప్రభు పిల్లల విషయంలో ఏం కోరుకొంటున్నారు, ఆ విధంగా మనం తీసుకురావడం వలన ఏం ప్రయోజనం ఉన్నది అనే విషయములను స్పష్టంగా మనుషులు తెలుసుకోకపోవడమే ప్రభు యొద్దకు పిల్లలు వస్తున్నప్పుడు ఆటంకపరచడానికి కారణంగా ఉన్నారు. ఈనాడు మనం పిల్లలను ప్రభు యొద్దకు తీసుకురాకపోయినట్లయితే మనకేం తెలియజేస్తుంది లేఖనాలు? మనకు కూడా ప్రభు యొక్క చిత్తం ఏమిటో తెలియడం లేదు. ప్రభు యొక్క చిత్తం ఏదో మనం తెలుసుకోవడం లేదు. దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎరగడం లేదు. ఈనాడు అనేక మంది ఏం చేస్తున్నారంటే, ప్రభు యొక్క చిత్తమును తెలుసుకోకుండా మనుషులు ప్రభు యొద్దకు తీసుకొచ్చేటువంటి పిల్లలను ఆటంకపరచడం జరుగుతున్నది. ఆనాడు అపోస్తులు ఎరగలేదు. ఈనాడు అనేక మంది కూడా ఏం చేయడం లేదు. దానిని ఎరగకపోవడము ఆశ్చర్యకరమైనటువంటి అవసరంగా ఉన్నది. 2, యేసుక్రీస్తు యొద్దకు వారు తీసుకురాకపోతే, ఒకటి, వారు ప్రభు యొక్క చిత్తాన్ని ఎరగలేదు కాబట్టి వారు ఆటంకపరిచారు. 2, వారు దేనికి ఆటంకపరుస్తున్నారు? ఎందుకు వారు ఏ విధంగా ఆటంకపరుస్తున్నారు? వారు మనం చెప్పవచ్చు, ప్రభు చిత్తం వారికి తెలియదు. ప్రభు యొక్క మనసు, ప్రభు యొక్క ఆలోచన ఏమిటి, పిల్లలు ఎందుకు తీసుకురావాలని చెప్పాడు. అది ఆయన ఉద్దేశం. దానిని వారు ఎరగలేదు. ఎవరు ఎరగలేదు? శిష్యులు ఎరగలేదు. తర్వాత ఎరిగి ఉండవచ్చు అని చెప్పిన తర్వాత. కానీ ఇప్పుడు ఏం చేయడం లేదు, వారు ప్రభు యొక్క ఉద్దేశం ఎరగలేదు. 2, వారు ఒకవేళ ఆటంకపరిచినందువలన ఎందుకు వారు ఆటంకపరిచినందువల్ల జరిగే నష్టం ఏమిటి? ఏ నష్టం జరుగుతుందండి?
పిల్లల్ని రాకుండా ప్రభు యొద్దకి ఆటంకపరిస్తే ఏం నష్టం జరుగుతుంది? ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుందంటే ప్రభు వలన వారు పొందవలసినటువంటి ఆశీర్వాదములను కోల్పోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వారు తీసుకొచ్చేటువంటి ఉద్దేశం ఏమిటంటే ఆయన వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేయాలని. ఇప్పుడు ప్రభు యొద్దకు వారు రాకపోతే వాటిని ఏం చేస్తారు? వారు కోల్పోతారు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఈ విషయాన్ని మనం ఏం చేయాలి? ఆలోచన చేయాలి. మనం పిల్లలను తీసుకురాలేదంటే ఏం లేదు, మరోసారి తీసుకురావచ్చు అని ప్రభు చెప్తున్నాడు. అయ్యా, పిల్లలు మనం ప్రభు యొద్దకు తీసుకురావడానికి కారణం ఏమిటంటే ఆనాడు తల్లిదండ్రుల యొక్క ఉద్దేశము ఆయన మీద వారి చేతులు ఉంచి వారి కొరకు ఆయన ప్రార్థన చేయాలి. ఈనాడు మన పిల్లలను ప్రభు యొద్దకి తీసుకురావడానికి ఆటంకపరుస్తున్నామంటే ఒక రకంగా మనం ఏం చేస్తున్నాము? ప్రభు వారికి ఇవ్వవలసిన ఆశీర్వాదములను వారికి దూరం చేస్తున్నాము. అందువలన ఆనాడు శిష్యులు ఏం చేశాడు? ఆయన గద్దించాడు. ఆనాడు శిష్యులను ఆయన గద్దించడానికి గల కారణము రెండో కారణం. మూడోది ఏమిటంటే యేసు ప్రభు వారిని చిన్నపిల్లలను తన దగ్గరకు తీసుకురావడానికి గల కారణం ఏమిటంటే ఆ యొక్క పిల్లల ద్వారా మనుషులకు పాఠాన్ని నేర్పించడానికి. ఎందుకంటే ఆయన చెప్పాడు, ఈ చిన్నపిల్లల లాంటిది దేవుని యొక్క రాజ్యం. దారి ద్వారా ఆయన శిష్యులకి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన పాఠమును నేర్పించబోతున్నారు. అందువలన ప్రభు చెప్తున్నారు, అయ్యా వారిని ఏం చెప్పకండి, మీరు ఆటంకపరచకండి. వారిని ఆటంకపరిచినట్లయితే ఏమవుతుంది? వారి ద్వారా నేర్చుకోవాల్సినటువంటి పాఠం అనేది ఏం చేయలేరు, మీరు నేర్చుకోలేరు. కాబట్టి చిన్నపిల్లలు అనేటువంటి వారు ఎలాంటి పాఠంగా మనకు ఉండగలరు? ఒకటి, విధేయతలో వారు మన పాఠంగా ఉండరు. చిన్నపిల్లలకి ఏం చెప్పినా చేస్తారు. రెండు, చిన్నపిల్లలు అనేటువంటి వారు వారు వచ్చి చాలా నిర్దోషమైనటువంటి వారు, దోషం లేనటువంటి వారు. కళ్ళ కపటం వారికి తెలియదు. మంచి చెడ్డలను గురించి వారికి తెలుసుకోవడానికి అవకాశం లేదు. మనం ఒక గ్లాసు మనము తేనెని ఇచ్చినా తాగుతారు, ఒక గ్లాసు విషాన్ని ఇచ్చినా తాగుతారు. ఎందుకంటే ఆ యొక్క బుద్ధి అనేది మనకి ఎవరు కూడా తనకి కీడు చేస్తారని యొక్క పిల్లలు ఎరగకపోవడము. అలాంటి ఒక నిర్దోషమైనటువంటి మనసును కలిగినటువంటి వారు, హృదయమును కలిగినటువంటి వారు చిన్నపిల్లలు. మరియు తమ్మును తాము తగ్గించుకునేటువంటి వారు చిన్నపిల్లలు. మరియు వారందరూ చిన్నపిల్లలు అనేటువంటి వారు దేవుని యొక్క దృష్టిలోను, ప్రభు యొక్క దృష్టిలోను చాలా విలువైనటువంటి వారు. ఎందుకంటే వారి కొరకు ఏం చేస్తున్నారు? ప్రభు ఏం చెప్తున్నారో గమనించండి. ఇదే అధ్యాయంలో 19వ అధ్యాయంలో మరియు మనం మార్కు సువార్త 10వ అధ్యాయంలో చదివినట్లయితే అని చెప్పేటట్టు కొన్ని విషయములు గమనించారు. మార్కు సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం ఒకసారి తీసుకోండి. ఈ చిన్నవారిలో ఒకనైనను తృణీకరింపకుండా చూసుకునేది వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమును చూచుతారని మీతో చెప్పుచున్నాను. ప్రభు చెప్పే ఆలోచన గమనించాడు. 10వ వచనము మత్తయి సువార్త 18లో ఈ చిన్నవారిలో ఒకరైనా తృణీకరించకుండా చూసుకునేది వీరి దూతలు పరలోకమున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకముందు చూస్తుంటారని మీతో చెప్తున్నాను. ఆ చిన్నపిల్లలకి దూతలు ఉన్నారని చెప్తున్నాడు ఆయన. అవును, వారి కొరకు
దూతలను దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. ఆయన వారి యొక్క దూతలు ఏం చేస్తున్నారు? ప్రభు సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ తండ్రిని చూస్తున్నారు. కాబట్టి మనం చిన్నపిల్లలకు అభ్యంతరపరిచినట్లయితే ఆ విషయం అనేది దేవుని తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చేయబడతాం? మనము శిక్షించబడతాం. అలాంటి వారిని కూర్చున్నటువంటి శిక్షణ ఇక్కడ తెలియజేస్తే ఏం చెప్తున్నాడు ఒకసారి గమనించండి. ఒకసారి 3వ వచనంలో 6వ వచనం, 18వ 6వ వచనం, ఆయన విశ్వాసం నుంచి చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడు వాడు మెడకు పెద్ద తిరగటరాయి కట్టబడిన మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడిన వారికి మేలు. ఎందుకంటే దేవుని యొక్క శిక్ష అంత విపరీతంగా ఉంటుంది మనుషుల మీద. దేవుని యొక్క శిక్ష అనేది అంత విపరీతంగా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లల్ని ఏం చేయకూడదు? మనము అభ్యంతరపరచకూడదు. ఎందుకు మనం పిల్లల్ని అభ్యంతరపరచకూడదండి? మొదటి కారణం ఏం చెప్పాము? ఎందుకంటే వారు ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకోలేదు కాబట్టి, అందువల్ల అభ్యంతరపరిచారు. 2, ఆ విధంగా అభ్యంతరపరిచినట్లయితే ఏం జరుగుతుంది? వారు ప్రభు యొక్క ఆశీర్వాదము పొందలేకపోతున్నారు. కారణం ఏమిటంటే ఇదే అధ్యాయంలో గమనించండి. 18వ అధ్యాయము 18 కదా, మార్కు సువార్త 10:16. ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగులించుకొని వారి మీద చేతులు ఉంచి ఆశీర్వదించాను. ఏం చేశారండి ఆయన? ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి అవకాశం ఉంది వారికి. అందువల్ల మన పిల్లల్ని ఏం చేయకూడదు? అభ్యంతరపరచకూడదు. 3వది ఏమిటంటే ఆ పిల్లలను ప్రభు ప్రేమిస్తున్నారు. ఆ పిల్లల్ని ఏం చేస్తున్నాడు ఆయన? ప్రభు ప్రేమిస్తున్నందుకని ఆయన దగ్గర రమ్మంటున్నారు. 4వ విషయం ఏమిటంటే ఆ విధంగా మనం ఒకవేళ అభ్యంతరపరిచినట్లయితే మనకు కలిగేటువంటి శిక్ష అనేది అతీతమైనటువంటిది. ఎలాంటి ఒక శిక్ష అది అని చెప్తున్నారు. అయ్యా మీరు ఎంత శిక్ష పొందుతారంటే మన యొక్క మెడకి తిరగటరాయిని కట్టి సముద్రంలో పడేస్తే మనం ఏమైపోతాం? మనం చనిపోతాం. అదే మేలు. ప్రభు యొక్క శిక్ష అనేది అలాంటి వారికి మీదకి విపరీతంగా ఉంటుంది. ఒక వ్యక్తి సముద్రంలో తిరగటరాయిని కట్టి పడేస్తే ఆ విధంగా నశించిపోయినా సరే అతను మేలుగా ఉండేది. 5వది ఏమిటంటే ఎందుకు ప్రభు ఎందుకు వారిని రమ్మని చెప్తున్నారంటే అలాంటి వారిదే దేవుని యొక్క రాజ్యం. కాబట్టి ఈ 5 కారణములను బట్టి పిల్లలను మనము అభ్యంతరపరచకూడదు. పిల్లల్లో మనం ఏ విషయంలో కూడా ఏం చేయకూడదు? అభ్యంతరపరచకూడదు. అనేక సందర్భాలలో పిల్లలు వచ్చి అల్లరి చేస్తున్నారంటే అది వారి సమస్యగా ఉంది. సంఘంగా కూడుకున్నప్పుడు పిల్లలు అరుస్తున్నారు, ఆడుకుంటున్నారు, అల్లరి చేస్తున్నారు. అక్కడ వాక్యం అనేది బోధించబడుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు వాటి గురించి వారేం పట్టించుకోకుండా వారికి సంబంధించినటువంటి పనులు వారు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వారు హోంవర్క్ రాస్తున్నారు, ఇక్కడ కూర్చున్న వారు నిద్రపోతున్నారంటే దానికి కారణము వారు కాదు. వారిని కన్నీ పెంచినటువంటి తల్లిదండ్రులు వారిని ఏం చేయడం లేదు. ప్రభు యొక్క సన్నిధిలో ఏ విధంగా వారు ఉండవలేనో వారికి నేర్పించుకోవడమే దానికి ప్రాథమికమైన కారణం. కాబట్టి పిల్లలను మనం ఇంట్లో ట్రైన్ చేసి ప్రతిదినం మనం ట్రైన్ చేసామని, ఉదాహరణకి 7 రోజులు వారంలో ఉంది. సంఘంగా మనము ఆరాధన అంటే సంఘంగా అందరం కలుసుకొని మనము ఆదివారం ఏం చేస్తాము? ఆరాధనలో కూర్చుంటాం. ఇప్పుడు ప్రతిదినము నా కుటుంబంలో నేను దేవునికి ప్రార్థన చేయవచ్చును, పాటలు పాడవచ్చును, వాక్యాన్ని చదవచ్చును, వాక్యాన్ని బోధించవచ్చును. ఇవన్నీ నేను చేయవచ్చునండి. ప్రతిదినం నా కుటుంబం చేయవచ్చును. కుటుంబం అంతా కలుసుకొని దేవునికి ప్రార్థన చేసి, పాటలు పాడి, మరలా ప్రార్థన చేసి, వాక్యాన్ని చదివి, వాక్యాన్ని బోధించడానికి మనకి అధికారం ఉందా? ప్రతిదినం మనం చేయొచ్చు. మన కుటుంబంలో ఉన్నటువంటి వారు కూడా ఈ విధంగా నేను 6 రోజులు లేక 5 రోజులు 3 రోజులు ఎన్ని రోజులు వారంలో నేను కుటుంబంగా కలుసుకొని ఈ విధంగా నేను చేసి నాకు పిల్లలకి ఇది ఎంత విలువైనదో నేను నేర్పించినట్లయితే వారు 6 రోజులు క్రమశిక్షణ ఉన్నటువంటి వారు
ఏడో రోజు కలుసుకున్నప్పుడు వారికి క్రమశిక్షణ తప్పిపోతారండి? తప్పదు. కారణం ఏమిటంటే ఏడో రోజు మాత్రమే వారికి కొత్తగా కనబడుతుంది. ఆ కొత్తగా కనబడేటప్పుడు వారు ఏం చేస్తారు? అనేక మంది పిల్లలు కలుసుకొని ఆడుకుంటారు, అనేక మంది పిల్లలు కలుసుకొని అక్కడ వారి ఇష్టానుసారంగా జరిగిస్తారు. కాబట్టి పిల్లలను ప్రభు యొద్దకు తీసుకురావాలనేది ప్రభు యొక్క కోరిక. వాటిని మనం ఎన్నడూ కూడా ఏం చేయకూడదు, అభ్యంతరపరచకూడదు. ఎలాగో మనం అభ్యంతరపరుస్తామండి. ఇంతకుముందు మనం ఏం చేసాం? పాఠం చదివాం. అభ్యంతర పరిస్థితి ఎందుకు అభ్యంతరపరచకూడదని ప్రభు చెప్పారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఎలాగో మనం అభ్యంతరపరుస్తాం? ఆనాడు వారిని వదిలే మనల్ని గురించి మనం ఎలాగ అభ్యంతరపరుస్తామో, ఒకటి మనం అభ్యంతరపరిచేటువంటి ఒక విధానం ఏమిటంటే, మనము ఆరాధనకి వారిని తీసుకురావడం ద్వారా, తీసుకోకుండా రావకుండా పోవడం వల్ల వారిని అభ్యంతరపరుస్తాం. మరియు ప్రార్థన కార్యక్రమాల్లో మనం తీసుకురాకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం? అభ్యంతరపరుస్తున్నాం. 2, దేవుని యొక్క వాక్యమును వారికి తెలియజేయకపోవడం వలన, యేసుక్రీస్తు వారి గురించి, దేవుని గురించి మనం తెలియజేయకపోవడం వలన వారిని మనము అభ్యంతరపరుస్తున్నాం. అవునండి. దేవుని వాక్యాన్ని మనం వారికి బోధించడం లేదు, దేవుని యొక్క వాక్యాన్ని వారికి చెప్పడం లేదు. ఆనాడు ఇశ్రాయేలు ఏం చేసేవారు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో వారి యొక్క పిల్లలకి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి దేవుని యొక్క మాటలను వారికి బోధించేటట్టు. మనం పిల్లల్ని ఏం చేయడం లేదు, ఆ విధంగా బోధించడం లేదు. ఆ విధంగా చేయకపోవడము, యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి వర్తమానాన్ని వారు తెలుసుకోకుండా అలాగే మనం ఏం చేస్తున్నాము? అభ్యంతరపరుస్తున్నాము. 3, వారికి దేవుని కూర్చున్నటువంటి ఆత్మ సంబంధమైన పాటలను వారికి నేర్పించకపోవడం ద్వారా, తెలుసుకోకపోవడం ద్వారా వారిని మనము అభ్యంతరపరుస్తున్నాం. అవునండి, నిజమంతా అదే. ఈ విధంగా మనం తెలియకుండా చేస్తున్నాం. అవునండి, తెలియక అనేక సార్లు మనం చేస్తున్నాం. మరో కారణం ఏమిటంటే, మనము ప్రభు యొద్దకు వారు నడిపించకపోవడానికి మరో కారణం ఏమిటంటే, మనము వారికి ఒక మాదిరిగా ఉండకపోవడం. బైబిల్ స్టడీ జరుగుతుందంటే మనం అక్కడికి వెళ్ళామంటే ఏం జరుగుతుంది? మన పిల్లలు కూడా మనతో కూడా వస్తారు. మనమే బైబిల్ స్టడీ జరుగుతుందంటే ఇంకోసారి చూసుకున్నావులే అని చెప్పి ఇంట్లో కూర్చున్నట్లయితే వారు ఏం చేస్తారు? వారు ప్రభువుని గురించి తెలుసుకోవడానికి మనమే వారిని అభ్యంతరపరుస్తున్నాం. కాబట్టి ప్రేమ సహోదరులారా, మనము ప్రభు యొద్దకు వచ్చేటువంటి పిల్లలను మనం అభ్యంతరపరచకూడదు. ఆనాడు అపోస్తలులు ఆయన పిల్లలు తీసుకొచ్చేటప్పుడు వారిని అభ్యంతరపరిచినందువల్ల ప్రభు దాన్ని అంగీకరించకుండా మీరు చేస్తున్న దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. లేనట్లయితే ఏం చేయబడతారు? మీరు దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా ఎరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనమైనా సరే, మనకు సంబంధించినటువంటి వారైనా సరే, పిల్లలు సంఘంగా కూడుకొచ్చినప్పుడు వారికి మనము ఏ విధమైన అభ్యంతరము తెలియజేయకుండా వారిని తీసుకురావాలి. అనేక సందర్భాల్లో వారిని ఆరాధన తీసుకురావడానికి కూడా మనం ఏం చేయము? తీసుకురావాలి. అయ్యా, పిల్లల్ని ఎందుకు తీసుకురావాలి? ఏముంది కదా, వారు నిద్రపోతున్నారు అంటారు. వాళ్ళు నిద్రపోతున్నారు, ఇంత ఉదయం ఎట్లా రాగలరు వారు? అందువల్ల వారు నిద్రపోతున్నారు, అందువల్ల మేము త్వరగా బయలుదేరి వచ్చేసాం. ఒక రకంగా మనం ఆ విధంగా వారు రాకుండా పోవడానికి అభ్యంతరకరంగా. మరియు వారు ఆరాధనలో కలుసుకొని పాటలు పాడుతున్నప్పుడు వారు పాటలకే తెలియడం లేకుండా ఒకరి ముఖాలు చూస్తున్నారంటే దాని అర్థం ఏమిటి? మనం వారికి పాటలు నేర్పించడం లేదు. బైబిల్లో దేవుని యొక్క వాక్యం చెప్తున్నారు, ఆ బైబిల్లో ఈ విధంగా దేవుని వాక్యం ఒకటి ఉందని వారు చూడకపోతున్నారంటే మనం బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఇంటి దగ్గర చదవకపోవడం, మరి యేసుక్రీస్తు వారిని గురించి, ఆయన బోధన గురించి, ఆయన ఎవరు మన పిల్లలకు మనం తెలియజేయకపోవడం కాదు. ఇవన్నీ ప్రాథమికమైన కారణాలు. మనం సరే అనేక సందర్భాల్లో మనం తెలియకుండా ఏం చేస్తున్నాం? పిల్లల్ని అభ్యంతరపరుస్తున్నాం. కాబట్టి ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే పిల్లలను మనము అభ్యంతరపరచకూడదు. ఆ విధంగా మనమందరము ప్రభు యొద్దకు
పిల్లల్ని మనం తీసుకొస్తాం. ఎందుకు మనం ప్రభు యొక్క పిల్లల్ని తీసుకురావాలి, ఎందుకు తీసుకురావాలి అనేకమైన ఉద్దేశాలు మనం చెప్తాం. ఇంకొక ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు మనం పిల్లల్ని తీసుకురాకపోయినట్లయితే వారు ఇప్పటి నుంచి ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో వారిని పెంచడానికి ఒక మార్గము ప్రభు యొక్క సన్నిధికి మనం తీసుకురావాలి. ఆ విధంగా మనం అందరం చేయాలని ప్రేమతో